హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డివిఆర్ కన్స్ట్రక్షన్ ప్లానింగ్. ఇవాళ మన వీడియో వచ్చేసి కమర్షియల్ స్పేస్ డిజైన్ చేసుకున్నాము. ఇది వచ్చేసి మనకు సెకండ్, థర్డ్, ఫోర్త్ ఫ్లోర్ డిజైన్ చేసుకున్నాము. ఇందులో ఏంటంటే మనము హోటల్ రూమ్స్ డిజైన్ చేసుకున్నాం. సెకండ్ ఫ్లోర్లో మనకు రిసెప్షన్ వచ్చి 8 రూమ్స్ వచ్చాయి. ఈచ్ రూమ్ కూడా మనకు 14x11 ఆర్ 12 సైజెస్ ఉన్నాయి విత్ అటాచ్డ్ టాయిలెట్స్. అటాచ్డ్ టాయిలెట్స్ మెజర్మెంట్స్ వచ్చేసి మనకి ఏంటంటే 4x8 మెజర్మెంట్తో మనకు అటాచ్డ్ టాయిలెట్స్ అయితే వచ్చినాయి. మనకు ఫ్రంట్ సైడ్ నార్త్ రోడ్ కాబట్టి ఫ్రంట్ సైడ్ మనం బాల్కనీ లాగా ప్రొవైడ్ చేసుకున్నాము. బ్యాక్ సైడ్ నుంచి మనం ఎంట్రీ అవుతాం అనమాట. సెకండ్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్ స్టార్టింగ్ కాబట్టి మనకు హోటల్ డిజైన్ అనేది సెకండ్ ఫ్లోర్లో రిసెప్షన్ పెట్టాము. నెక్స్ట్ 2 ఫ్లోర్స్ కూడా మనకు రిసెప్షన్ బదులు ఒక రూమ్ యాడ్ అవుతుంది అనమాట. మొత్తం 9 రూమ్స్, అంటే గ్రౌండ్ ఫ్లోర్లో 8, సెకండ్ ఫ్లోర్లో 8 రూమ్స్, థర్డ్ అండ్ ఫోర్త్లో మనకు 9 రూమ్స్లో హోటల్ డిజైన్ అయితే మనం చేసుకున్నాము. ఇది వచ్చేసి టోటల్గా మనకు 115x44 feet 6 inches విడ్త్లో మనకు ఈ కమర్షియల్ ఏరియా స్పేస్ అయితే ఉంది. టోటల్గా ఏంటంటే 568 స్క్వేర్ యార్డ్స్లో మనము ఈ ప్లాట్ ఏరియా అయితే వస్తుంది. ఇది నార్త్ డైరెక్షన్లో రోడ్ ఉంటుంది. దీనికి 2 లిఫ్ట్స్ 2 స్టేర్ కేసెస్ అనేవి ప్రొవైడ్ చేశారు వాళ్ళకు కమర్షియల్ స్పేస్ యూటిలైజ్ చేసుకోవడానికి. సో ఇది ఇవాళ మన వీడియో, కమర్షియల్ స్పేస్లో హోటల్ రూమ్స్ డిజైన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఇంటి కోసం పర్సనల్ ప్లాన్స్ కావాలనుకున్న, ఎలివేషన్స్ కావాలనుకున్న, కమర్షియల్, రెసిడెన్షియల్, అపార్ట్మెంట్ ప్లాన్స్ కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9391539871. డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఉంటుంది, చూసి కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.